లాస్ట్ వీడియోలో మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చూసాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్. సో ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన సెకండ్ కన్స్ట్రక్టరే parameterized constructor. So today our topic parameterized constructor. The constructor which takes parameters is called parameterized constructor. So box contain 3 instance variables with the height and depth, and again we are using volume function. After I am taking constructor ni constructor అని పిలవాలి అంటే first rule same as the class name and does not having any return type. So it parameters ని తీసుకుంటుంది కాబట్టి w wh double d. So width is initialized with w, height is initialized with h, depth is initialized with d. అంటే డిఫరెంట్ వాల్యూస్ని మనం ఇవ్వడానికి. సో ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చూడండి, బాక్స్ b1 న్యూ బాక్స్ ఐఎమ్ క్రియేటింగ్ ఫస్ట్ బాక్స్ 10 10 10. So 10 is copied in W and H. Second 10 is copied in H and third 10 is copied in D. What is the value in W? 10. So width is initialized with 10. H is initialized with 10. D is initialized with 10. So I am taking B1 dot volume. So again I have to print system dot out dot println volume. For suppose I am creating one more object b2 new box 10 20 30. I am giving parameters 10 20 30. 10 is copied in W, 10 is copied in W and 20 is copied in H, 30 is copied in D. What is the value of W? 10. H 20, depth D, 10 is in width, 20 is initialized in height, 30 is initialized in depth. Again I am calling volume method. మీకు ఈ ప్రొసీజర్ అంతా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. వాల్యూమ్ అనే మెథడ్ని డైరెక్ట్గా ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. Here parameters takes డిఫరెంట్ పారామీటర్స్, అంటే మనకి రిక్వైర్డ్ వాల్యూస్ తోటి ఇన్స్లైజ్ చేసుకోవచ్చు. సో మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఉన్న ప్రాబ్లమ్ని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్ట్. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేసే స్పెషల్ మెథడే కన్స్ట్రక్టర్. Constructor is same as the class name. It doesn't return anything. So we should not put even void also. How many types of constructors we have? Default constructor and parameterized constructor. Default constructor అయితే అన్ని ఆబ్జెక్ట్స్ కి సేమ్ వాల్యూ తీసుకుంటుంది. parameterized constructor అంటే డిఫరెంట్ పారామీటర్స్ మన రిక్వైర్డ్ వాల్యూస్ని తీసుకుని మనం వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బోత్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నువ్వు ఒకే ప్రోగ్రాంలో కనుక రాస్తే మీన్స్ కన్స్ట్రక్టర్స్ బోత్ కన్స్ట్రక్టర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ సింగిల్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. Method having same name but different in parameter list is called method overloading. ఇక్కడ 2 కన్స్ట్రక్టర్ యూస్ చేస్తున్నావు, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నువ్వు క్రియేట్ చేసుకున్న యూసేజ్ని బట్టి ఆ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. ఫర్ సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ b3 బట్ ఐ ఆమ్ ఇన్వోకింగ్ విత్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ దిస్ b3 dot volume. Here I am using parameterized constructor as well as default constructor. So we can call it as this program is considered as a constructor overloading. Okay. This is the next program.